హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ ఈఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఈరోజు మేము న్యూయార్క్లోని హడ్సన్ యార్డ్స్లో ఉన్న ఎడ్జ్కు వెళ్తున్నాము. ఈ ఎడ్జ్ అనేది వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ న్యూయార్క్. ఇది న్యూయార్క్లో ఉన్న హైయెస్ట్ స్కై అవుట్డోర్ అబ్జర్వేషన్ డెస్క్. ఈ ఎడ్జ్ నుంచి మనము 100th ఫ్లోర్ నుంచి అందమైన న్యూయార్క్ నగరాన్ని 4 వైపుల నుంచి చూడవచ్చు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని వైపుల నుంచి చూడవచ్చు న్యూయార్క్ను. మనము 100th ఫ్లోర్ నుంచి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అలా బిల్డింగ్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. అక్కడ నుంచి మనము న్యూయార్క్ నగరాన్ని చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది కదా, అది ఆ బిల్డింగ్ నుంచి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో గ్లాసెస్ టైప్ ఉంటుంది. అది మొత్తం ఇలా బయటకు వస్తుంది. కింద నుంచి కూడా మనము ఆ గ్లాస్లో నుంచి న్యూయార్క్ డౌన్ టౌన్ను చూడవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే న్యూయార్క్ ఎడ్జ్. బిల్డింగ్ నుంచి ఆ ట్రయాంగిల్ షేప్లోకి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అసలు గాల్లో తేలి ఆడుతున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా బాగుంది ఎడ్జ్. ఎడ్జ్కు జస్ట్ 5 minutes డిస్టెన్స్లో కార్ పార్క్ చేసి ఇప్పుడు మేము ఎడ్జ్కు వెళ్తున్నాము. మా సన్విత్ది సండే రోజు బర్త్డే కదా, ఇంకా సాటర్డే ఖాళీగానే ఉన్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఫాల్ కలర్స్కి వెళ్దామని అనుకున్నాము. కాకపోతే అన్నీ 1.5 hour 2 hours మంచి వ్యూ ఉన్న ఫాల్ కలర్స్ ఉన్నాయి. ఇంకా అంత టైం వేస్ట్లే, లోకల్లోనే ఎక్కడికైనా వెళ్దామని డిసైడ్ అయ్యాము. అందుకే ఇక్కడ ఫస్ట్ ఎడ్జ్ చూద్దామని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాము. మా సుష్మిత వాళ్ళేమో ఇంకా వాళ్ళకు కొంచెము బర్త్డేకి షాపింగ్ చేసుకునేది ఉందని చెప్పి వాళ్ళు రాలేదు. మేము మాత్రమే వెళ్తున్నాము. మా మరిది వాళ్ళ ఇంటి నుంచి జస్ట్ 15 minutes డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా వాటర్ వస్తున్నాయి. పిల్లలు బాగుందని చెప్పి కాసేపు ఇక్కడ ఆడుకున్నారు. న్యూయార్క్లో మాకైతే ఇలా డౌన్ టౌన్లో తిరగడం చాలా ఇష్టము. మంచి హైరైజ్ బిల్డింగ్లు ఉంటాయి కదా, మంచిగా మాట్లాడుకుంటూ అలా అందరం కలిసి వాక్ చేస్తూ ఉంటాము. ఇక్కడ కూడా మా పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎడ్జ్కి వెళ్తామా అని. మేము ఆల్మోస్ట్ ఎడ్జ్కు రీచ్ అయ్యాము. ఈ ఎడ్జ్ న్యూయార్క్ సిటీలోని హడ్సన్ యార్డ్స్ అనే ప్లేస్లో ఉంటుంది. ఈ హడ్సన్ యార్డ్స్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా లైన్గా, అది దాన్ని ఏమంటారంటే వెసిల్ అంటారు. ఈ వెసిల్ హనీకోంబ్ షేప్లో ఉంటుంది. ఆ లైన్గా కనిపించేదంతా స్టెప్స్. ఆ స్టెప్స్ ఎక్కి పైన వరకు వెళ్ళి ఆ వెసిల్ పై నుంచి న్యూయార్క్ వ్యూను చూడొచ్చు, అలాగే హడ్సన్ రివర్ను కూడా చూడొచ్చు. ఈ వెసిల్ వెనకాల ఎడ్జ్ ఉంటుంది. ఈ వెసిల్లో దాదాపు 2500 స్టెప్స్ ఉంటాయంట. ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ ఉంది, ఎందుకో తెలియదు. బాగుంది కదా ఆ వెసిల్. ఆ స్టెప్స్ ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మంచిగా వ్యూ చాలా బాగుంటుంది కావచ్చు. మొత్తం గ్లాస్తో కట్టిండ్రు, చాలా బాగుంది. ఇక్కడ చాలాసేపు ఫొటోస్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్దామని వెళ్తున్నాము. ఇప్పుడు ఎడ్జ్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఈ 1st ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు అన్ని షాప్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్ వచ్చి కూడా తీసుకోవచ్చు. ఆ టికెట్ కౌంటర్ మొత్తం 4th ఫ్లోర్లోనే ఉంది. మేము అక్కడికి వెళ్తున్నాము.
ఇప్పుడు ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే $44, కిడ్స్కి అయితే $37. టికెట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ ఆ ట్రయాంగిల్ షేప్ నుంచి వ్యూ చూడడానికి తీసుకున్నాము. ఇంకొకటి సెకండ్ వచ్చేసి సిటీ క్లైంబ్ అంటారు. ఎడ్జ్ టాప్ ఫ్లోర్ నుంచి మనం ఇట్లా హ్యాంగ్ అవుతూ సిటీ వ్యూ చూడొచ్చు. మేమైతే అంత ధైర్యం చేయలేదు. ఇప్పుడైతే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము. Thank you. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి. 2 సైడ్స్ మంచిగా లైట్స్ సౌండ్ వస్తాయి. మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి మనం. బాగుంది ఇక్కడ ప్లేస్. ఇవన్నీ లోపల ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండర్ గ్రౌండ్ లో రెయిన్ వాటర్ ను ఎలా స్టోరేజ్ చేస్తారో ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇప్పుడు 4th ఫ్లోర్ నుంచి ఎలివేటర్ ద్వారా జస్ట్ 52 సెకండ్స్లో 100 ఫ్లోర్కు వచ్చాము. ఎలివేటర్లో నా 2 చెవులు అయితే నొచ్చినాయి. ఇప్పుడు ఇదేమో మొత్తం క్లోజ్ ఉంటుంది. పైన రూఫ్ ఉంటుంది, చుట్టూ ఇలా గ్లాస్ డోర్లు ఉంటాయి. ఇదంతా క్లోజ్డ్. ఇక్కడ నుంచి చూస్తే నార్మల్గా ఇంటి లోపలి నుంచి చూసిన ఫీలింగే ఉంది. అందుకని మేము బయటకెళ్ళి చూద్దామని కిందికి స్టెప్స్ దిగుతున్నాము. ఇక్కడ నుంచి స్ట్రేట్గా
వెళ్తే బయటకు వెళ్ళి ఆ ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదా, అక్కడ నుంచి చూడొచ్చు. ఎడ్జ్ లోపల అక్కడక్కడ ఇలా డాల్స్ను డెకరేట్ చేసి పెట్టారు, చాలా బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ సిటీ క్లైంబ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనము ఆ ఎడ్జ్ పైనుంచి క్లైంబ్ చేయొచ్చు. అది సపరేట్ టికెట్ అని చెప్పాను కదా, ఆ లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది అది. ఇక్కడ నుంచి బయట అవుట్డోర్ అబ్జర్వేషన్ డెక్కి ట్రయాంగిల్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. బయటికి రాగానే ఫ్లోర్ మొత్తము గ్లాస్తో ఉందని అనుకున్నాము, కానీ అలా ఏం లేదు. మధ్యలో కొద్ది ప్లేస్లోనే గ్లాస్తో ఉంది ట్రయాంగిల్ షేపు, మిగతాదంతా నార్మల్ ఫ్లోరే ఉంది. చుట్టూ మొత్తము ఇట్లా గ్లాస్తో వాళ్ళగా కట్టారు. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ వ్యూ కదా. ఇదంతా న్యూయార్క్లోని మ్యాన్హట్టను. హైట్గా కనిపిస్తుంది WTC బిల్డింగు. ఇదంతా హడ్సన్ రివరు. హడ్సన్ రివర్లో అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చాలా చిన్నగా కనిపిస్తుంది, ఎందుకంటే 100th ఫ్లోర్ నుంచి చూస్తున్నాం కదా, చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈ పక్కన ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం డార్క్గా అనిపిస్తుంది కెమెరాలో. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి WTC బిల్డింగ్. మాకైతే క్లియర్గా కనిపించింది, చాలా బాగుంది వ్యూ. తర్వాత ఈ పక్క నుంచి ఇంకా ఈస్ట్ సైడ్కి వచ్చాము. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, అక్కడ అందరు కూర్చొని చూస్తున్నారు. ఈ పక్కన చాలా బాగుంది, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ. మా వినయ్ ఎడ్జ్కి వెళ్ళి నిల్చోవాలంటే భయపడుతున్నాడు. అయినా గ్లాస్ ఉంది కదా నాన్న, ఏం కాదు అని మేము పట్టుకుంటాం రా అని చెప్పి తీసుకెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. మా సాన్వి అయితే అసలు భయం లేదు, ఎడ్జ్కి వెళ్ళి బాగా నిల్చొని మంచిగా పిక్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎడ్జ్ మధ్యలోకి వచ్చాము. ఇక్కడ మధ్యలో సెంటర్లో ఇట్లా గ్లాస్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ గ్లాస్లో నుంచి కింద డౌన్ టౌన్ చూడండి కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది వ్యూ. ఇది కూడా ఇదంతా సీ త్రూ గ్లాసు, అది పగలదు కానీ ఫస్ట్ భయం వేసింది దాని పైకి వెళ్ళాలంటే. అందరూ దానిపైన కూర్చొని నడుస్తున్నారు, కూర్చొని పడుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు.
వాళ్ళంతా అక్కడ ఎడ్జ్‌లో ఆ కార్నర్‌లో ఫోటో తీయడానికి నిల్చున్నారు. అక్కడ మంచి ఫోటో స్పాట్ అన్నమాట. అక్కడైతే చాలామంది ఉన్నారు. చాలా టైం పడుతుందని చెప్పేసి మళ్ళీ మేము ఈస్ట్ వ్యూ సైడే వచ్చాము. ఎందుకంటే ఇక్కడే చాలా మంచిగా ఫోటోస్ వస్తున్నాయి. వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడే చాలా సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్న దాన్నే సిటీ క్లైంబ్ అంటారు. ఈ సిటీ క్లైంబ్ ఏంటంటే ఎడ్జ్ టాప్ ఫ్లోర్ నుంచి అలా క్లైంబ్ అవుతూ న్యూయార్క్ వ్యూ చూడొచ్చు. దీనికోసం సపరేట్ టికెట్ ఉంటుంది. ఒక్కరికైతే $201. అంటే 100th ఫ్లోర్ నుంచి స్టేర్ కేస్లో 370 స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. దానికి ఎలివేటర్ ఏమి ఉండదు. ఈ సిటీ క్లైంబ్ ఒక అడ్వెంచర్ అన్నమాట. ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కుతూ 101 ఫ్లోర్కు వెళ్తున్నాము. ఇప్పుడు మేము 101 ఫ్లోర్లో లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి నార్త్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఇక్కడ డాల్స్ను డెకరేషన్ చేసి పెట్టారు, బాగున్నాయి. అన్ని చూస్తున్నాము. ఇక్కడే షాప్స్ కూడా ఉన్నాయి. మేము ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాము. దానికోసం వెళ్తున్నాము. ఎదురుగా ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఆ ఫోటో ఫ్రేమ్ వెనకాల ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అందుకోసం ఇక్కడ ఫోటో స్పాట్ లాగా కూడా పెట్టారు. అందరు అక్కడ పిక్చర్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి బొమ్మ ఎంత బాగుందో, చాలా బాగా డెకరేషన్ చేశారు కదా.
ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్న తర్వాత ఆ ఫోటో ఫ్రేమ్ దగ్గర కూడా ఫొటోస్ తీసుకొని ఇప్పుడు ఈ డెకరేషన్ దగ్గరకు వచ్చాము. ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది. మధ్యలో అక్కడక్కడ మిర్రర్స్ పెట్టి ఫ్లవర్స్తో చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఈ డెకరేషన్కి ఎదురుగానే ఇక్కడ ఎలివేటర్ ఉంది. ఇక్కడ లైన్లో నిల్చొని కిందికి వచ్చేస్తున్నాము. ఎలివేటర్ నుంచి బయటకు రాగానే ఇక్కడ ఫోటో ప్రింట్ తీసుకోవచ్చు. మనం ఎడ్జ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫోటో తీస్తారు. అది కావాలనుకుంటే ఇక్కడ మనము ప్రింట్ తీసుకోవచ్చు. మేమైతే తీసుకోలేదు. If you have an admission ticket or pass, just one from each group. We scan this to see how long people stayed up there. That's it. బయటకి వచ్చేటప్పుడు కూడా మన టికెట్ను స్కాన్ చేస్తారు. ఎందుకంటే మనము ఎంతసేపు ఎడ్జ్ పైన ఉన్నామో తెలుసుకోవడానికి. బయటకు రాగానే 4th ఫ్లోర్ కదా, ఇంకా అన్ని షాప్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. చాలా షాప్స్ చూసాము. చాలా బాగున్నాయి కానీ ప్రైస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలా కాసేపు తిరిగేసి ఇంకా బయటకు వచ్చేసాము. పిల్లలు ఆకలేస్తుంది ఏమైనా తిందాము అంటే అక్కడ రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి బర్గర్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఎడ్జ్ నుంచి బయటకు రాగానే వెసెల్ ముందు పెద్ద స్క్రీన్ పెట్టారు. దాని ముందు చైర్స్ కూడా ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఇట్లా హార్వెస్ట్ ఫెస్ట్ అని పెట్టారు. మంచిగా గడ్డి కట్టలు కట్టి దానిపైన పంప్కిన్స్తో మంచిగా డెకరేషన్ చేశారు. అందరూ ఆ గడ్డి పైన కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. చాలా ఈవినింగ్ కదా, చాలా ప్రశాంతంగా ఉంది. సాన్వి చైర్లో కూర్చొని చూస్తుంది. ఇక్కడ వినయ్కి చాలా బాగా నచ్చిందంట. ఆ పంప్కిన్స్ గడ్డితో ఆడుకుంటూ ఉన్నాడు. చాలా బాగుంది.
సాన్వి వచ్చి అక్కడ చైర్స్లో కూర్చొని చూస్తుంటే చాలా బాగుంది మమ్మీ, రండి అందరం కలిసి అక్కడ కూర్చొని చూద్దామంటే వచ్చి కూర్చున్నాము. చాలాసేపు అందరము ఫుట్బాల్ మ్యాచ్ చూసాము, బాగుంది. అలా చూసిన తర్వాత మళ్ళీ అందరం కలిసి న్యూయార్క్ స్ట్రీట్లలో వాక్ చేసుకుంటూ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వరకు వెళ్ళాము. అక్కడ నుంచి కార్ దగ్గరికి వచ్చేసి కార్ తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలామంది మన వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.